అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. జయ జయ శ్రీరామ్. ఓం సరస్వతి నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనం ముందు సర్గలో సీతాదేవిచే నారచీరలను ధరింపజేసినందులకు దశరథుడు కైకను మందలించుట, శ్రీరాముడు తండ్రిని ఊరడించుట గురించి తెలుసుకున్నాము. రామాయణము అయోధ్యాకాండము 39వ సర్గము. దశరథుని పరితాపము. ఆయన ఆజ్ఞపై పరిచారకులు సీతాదేవికి ఆభరణాదులను తెచ్చియుచుట, కౌసల్యాదేవి సీతమ్మకు పతివ్రత ధర్మములను తెలుపుట. భార్యలతో కూడియున్న దశరథ మహారాజు శ్రీరాముడు నుడివిన మాటలను విని మునివేషమును ధరించియున్న అతనిని చూచి నిశ్చేష్టుడాయెను. దుఃఖభారంచే కనులలో నీరు నిండియున్నందున ఆ రాజు శ్రీరాముని స్పష్టముగా చూడలేకపోయెను. ఒకవేళ అతి కష్టము మీద చూచినను మనస్సు పనిచేయకుండుటచే అతడు తన పుత్రునితో మాట్లాడలేకపోయెను. మహాబాహువైన ఆ రాజు మిగుల దుఃఖితుడై క్షణకాలము పాటు స్పృహలేనివాడై రామునే స్మరించుచు విలపించుచుండెను. ఇదివరలో నేను పెక్కుమందికి పుత్రవియోగ దుఃఖమును కలిగించి ఉండవచ్చును. అట్లే ఎన్ని ప్రాణులను హింసించి యుంటినో ఏమో. ఆ పాప ఫలితమే నాకు ఇప్పుడు ఈ విధముగా బెడిసికొట్టి ఉండవచ్చును. కైకేయి కారణముగా దుర్భర పరిస్థితులలో ఇంతగా నలిగిపోవుచున్నను నా ప్రాణములు పోవుటలేదు. అగ్నివలె మహా తేజస్వి అయిన కన్న కొడుకు మెత్తని పట్టు రాజా వస్త్రములను పరిత్యజించి తాపస వస్త్రములను వల్కలములను దాల్చి వనములకు బయలుదేరుచు ఎట్ట ఎదుట నిలబడియుండుట చూచుచున్నను అసువులు నన్ను వీడుట లేదు. దీనిని బట్టి చూడగా తగిన సమయం వచ్చేడి వరకును ప్రాణములు ఈ బొందిని విడిచిపోవు అనుమాట స్పష్టము. మొండి పట్టుదలతో స్వార్థముతో ప్రాకులాడుచున్న ఒక్క కైకేయి కారణముగా ఈ జనులెల్లరూ విలవిలలాడుచున్నారు. దశరథుడు ఈ విధముగా పలుకుటతో అతని కన్నీరు మున్నీరయ్యెను, ఇంద్రియములు శిథిలములయ్యెను. ఒక్కమారు రామా అని పలుకునంతలో ఆయన కంఠము మూగబోయెను. ఎట్టకేలకు ఒక్క క్షణకాలము తరువాత స్పృహ రాగా ఆ రాజు దుఃఖాశ్రువులను స్రవింపజేయుచునే సుమంత్రునితో ఇట్లనెను. ప్రయాణము చేయుటకు అనువైన రథమునకు మేలుజాతి గుర్రములను పూల్చి తీసుకొని రమ్ము. దానిపై ఈ శ్రీరాముని మహానుభావుని అధిష్ఠింపజేసి గ్రామముల పొలిమేరల అడవుల వరకు తీసుకొని వెళ్ళుము. సత్పురుషులు సద్గుణవంతులు అయిన కుమారులను కొంతమంది తల్లిదండ్రులు తమ స్వార్థమునకై వివిధ కారణములచే ఇండ్ల నుండి దేశము నుండి బయటికి వెళ్ళగొట్టుదురు, వనముల పాలు చేయుచుందురు. దీనిని బట్టి చూచినచో గుణవంతులైన వారి సద్గుణములకు ఫలమిట్టిదియే అని తోచును. అంతటా సుమంత్రుడు రాజాజ్ఞను శిరసా వహించి వేగముగా వెళ్ళి చక్కగా అలంకరింపబడిన రథమునకు అశ్వములను పూంచి తీసుకొని వచ్చెను. బంగారముచే అలంకృతమైన రథమునకు ఉత్తమాశ్వములను పూంచి తీసుకొని వచ్చిన సుమంత్రుడు అంజలి ఘటించిన వాడై రాజపుత్రుని ప్రయాణమునకు రథము సిద్ధముగా ఉన్నది అని రాజుతో నుడివెను. దేశకాల పరిస్థితులను గ్రహించుచు ప్రవర్తించువాడును, నిశ్చయ శక్తి గలవాడును, అన్ని విధములుగా నీతిమంతుడును అయిన కోశాధికారిని వెంటనే పిలిపించి దశరథ మహారాజు అతనితో ఇట్లు వచించెను. సీతాదేవి ధరించుటకు యోగ్యమైన అమూల్యములైన వస్త్రములను ఆభరణములను 14 సంవత్సరముల వరకు సరిపోవునట్లుగా వెంటనే తీసుకుని రమ్ము. మహారాజు ఇట్లు ఆజ్ఞాపింపగా ఆ కోశాధిపతి వెంటనే ధనాగారమునకు వెళ్ళి వలసిన వస్త్రాభరణములను తీసుకొని వచ్చి వాటిని సీతాదేవికి సమర్పించెను. శ్రీరామునితో పతితో వనములకు బయలుదేరుచున్న ఆ అయోనిజ సీతాదేవి చక్కగా పరిపుష్టములైన తన అవయవములకు చిత్ర విచిత్రములైన ఆ ఆభరణములను అలంకరించుకొనెను. ఉదయించుచున్న సూర్యకిరణముల కాంతి ఆకాశమును వలె చక్కగా అలంకృతమయ్యున్న సీతాదేవి ఆ మందిరమును ప్రకాశింపజేసెను.
వనములకు వెళ్ళుచును దైన్యమునకు తావీయక నిండుగా ఉన్న ఆ సీతాదేవిని అత్తగారైన కౌసల్యాదేవి అక్కున చేర్చుకొని ఆమె శిరమును మూర్కొని ఇట్లు నుడివెను. అమ్మా, పాతివ్రత్యమును ఆదరింపని స్త్రీలు తమ భర్తలు నిరంతరము తమను ఎంత ప్రేమతో చూచుకొనుచున్నను పతులు ఒడుదుడుకులకును లోనైనప్పుడును వారిని చులకనగా చూతురు. లోగడ భర్తలు తమను ఎంతగా సుఖపెట్టినను వారికి స్వల్పమైన ఆపద వచ్చి పడినచో స్త్రీలు తమ పతులను దూషింతురు. అంతేకాదు వారిని త్యజించుటకును వెనుకాడరు. సాధారణముగా స్త్రీల స్వభావమిది. దుష్టాలోచనలు గల యువతులు సర్వదా కపటవచనములను పలుకుచుందురు. కోపతాపాది వికారములకు లోనగుచుందురు. వారి మనస్సులలో గల భావములు దుర్గాహ్యములు. వారు చిన్న చిన్న సంఘటనలకే పతులపై అలుక వహించి వారికి దూరమగుదురు. అట్టి స్త్రీలకు భర్త యొక్క అభిజాత్యం గొప్ప వంశమున జన్మించుట గాని, అతడు చేసిన ఉపకారములు గాని, అతని యొక్క విద్యా వైభవములు గాని, అతడు తెచ్చిపెట్టిన వస్త్రాభరణాదులు గాని, ప్రేమతో అతడు తనను చేపట్టిన రీతి గాని జ్ఞాపకమునకే యుండవు. ఏలనన వారి స్వభావములు చంచలములు. వారికి పతికంటెను సంపదలే ముఖ్యము. అంతేకాదు స్థూనాని ఖనన న్యాయమున వారు ప్రాత విషయములను త్రవ్వుచు భర్తతో ఎల్లప్పుడూ గిల్లికజ్జములు ఆడుచుందురు. సాధ్వీమణుల రీతి దీనికి పూర్తిగా భిన్నముగా నుండును. వారు తమ వంశ మర్యాదలకు తగినట్లుగా ప్రవర్తింతురు. గురువుల పెద్దల ఉపదేశములను అనుసరించి నడుచుకొందురు. శాంత స్వభావము కలిగియుందురు. వారికి పతియే దైవము. వారి జీవితములు పరమ పవిత్రములు. వనములకు పంపబడుచున్న నా కుమారుని నీవు ఎల్లప్పుడూ భక్తి గౌరవములతో చూచుకొనుచుండుము. సంపన్నుడైనను నిర్ధనుడైనను ఇతడే నీకు పరమ దైవము. ఆ కౌసల్యాదేవి పలికిన ధర్మసమ్మతములైన ప్రయోజనకరములైన మాటల అంతరార్థమును గ్రహించినదై సీతాదేవి తనకు ఎదురుగా నున్న అత్తగారికి ప్రణమిల్లి ఆమెతో ఇట్లనెను. పూజ్యురాల, పతియెడ మెలగవలసిన విషయమున మా తల్లిదండ్రులు ఉపదేశింపగా సావధానముగా విని వాటిని గ్రహించి యుంటిని. ఇప్పుడు మీరు బోధించిన పతిసేవాది సమస్త విషయములను తప్పక ఆచరింతును. ఓ దేవి, నన్ను అనర్యామగా భావింపవలదు. చంద్రుని నుండి వెన్నెల వేరు కానట్లు నేనును ధర్మపథమునకు దూరము కాబోను. తంత్రులు లేనిదే వీణ మ్రోగదు, చక్రములు లేనిదే రథము కదలదు. అట్లే 100 మంది కూతురుల తల్లి అయినను ఆ పడతి పతికి దూరముగా నున్నచో నిజమైన సుఖములకు నోచుకొనదు. ఏ సతికైనను తండ్రి గాని తల్లి గాని కడకు తన కడుపున పుట్టిన పుత్రులు గాని పరిమితముగా మాత్రమే తోడ్పడగలరు. కానీ భర్త మాత్రము ఆమెకు అపరిమితముగా ఐహికములైన సుఖ సంతోషములను గూర్చుటయేగాక పారమార్థిక లాభములను కూడా పంచి ఇచ్చును. ఓ పూజ్యురాల, ఈ విధముగా నేను పతివ్రత ధర్మములను ఆశ్రయించిన దానను, పెద్దలు బోధించిన సామాన్య ధర్మములను విశేష ధర్మములను శ్రద్ధగా విని వాటిని అవగాహన చేసుకొనిన దానను. అట్టి నేను నా భర్తను ఏల నిరాధరింతును, ఎట్లు చులకన చేయుదును. స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవము గదా. శుద్ధ సాత్విక గుణ శోభితయైన కౌసల్యాదేవి సీతాసాధ్వి పలికిన ఆహ్లాదకర వచనములను విని వెంటనే దుఃఖముతో సంతోషముతో అశ్రువులను స్రవింపజేసెను. శ్రీరాముడు వనములకు వెళ్ళుచున్నందులకు దుఃఖాశ్రువులను, సీతాదేవి మిగుల ఆహ్లాదకర వచనములను పలికినందులకు ఆనందాశ్రువులను రాల్చెను. పరమ ధర్మాత్ముడైన శ్రీరాముడు తల్లులందరిలో మిగుల సత్కారములను పొందుచున్న కౌసల్యామాతకు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి ఆమెతో ఇట్లు నుడివెను. అమ్మా, దుఃఖమును వీడుము, మా తండ్రిని జాగ్రత్తగా చూచుకొనుము. నా వనవాస కాలము ఒక గడియ వలె ముగియగలదు. తల్లి, నీవు ఒక రాత్రి నిద్రించి లేచేడి లోపల కనులు మూసి తెరుచునంతలో ఈ 14 సంవత్సరములను ముగియును. తండ్రి గారి ఆజ్ఞను పాలించి సీతాలక్ష్మణులతో కూడి వచ్చి నీ ఎదుట బాలెదను కనుక త్వరలోనే మమ్ము జూచి నీవు ఆనందింపగలవు. ఆ రాముడు సారభూతముగా సంక్షిప్తముగా తల్లితో ఇట్లు పలికిన పిమ్మట ఒక్క క్షణం ఆలోచించి తక్కిన 380 మంది తల్లులను గాంచెను.
పిమ్మట ఆ దశరథరాముడు కౌసల్యామాత వలనే విలపించుచున్న ఆ తల్లులందరికీ నమస్కరించి ధర్మబద్ధముగా ఇట్లు నుడివెను. తల్లులారా, ఒకే చోట మనమందరము కలిసిమెలిసి ఇండుట వలన గాని, చిరకాల పరిచయ ప్రభావమున గాని, తెలియక గాని మీకు నేనేదైనను కష్టము కలిగించి ఉన్నచో నన్ను మన్నింపుడు. మీ అందరి నుండి సెలవు తీసుకొనుచున్నాను. శ్రీరాముడు ధర్మయుక్తముగా అర్థవంతముగా పలికిన వచనములను విని ఆ తల్లులందరూ పూర్తిగా దుఃఖమున మునిగి మిగుల విలపించిరి. దశరథ మహారాజు యొక్క ఆ భార్యలందరూ శ్రీరాముని వచనములకు తల్లడిల్లుచూ చేసిన గగ్గోలు ఆడు క్రౌంచ పక్షుల అరుపుల వలె ఒప్పారేను. నేటి వరకును మేఘనాథముల వంటి మృదంగముల తప్పెటల ధ్వనులతో మారుమ్రోగుచుండెడి దశరథుని భవనము ఇప్పుడు దుఃఖమగ్నలయ్యున్న ఆ స్త్రీల యొక్క ఏడుపులతో పెడబొబ్బలతో నిండియుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 39వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు.